హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ధన. ఈరోజు ఈ 4 రకాల కూరగాయలతో నేను పచ్చడి చేస్తున్నానండి. అవే ముల్లంగి, దొండకాయ, ఇంకా బీరకాయ, టమాటీ 4 కలిపి పచ్చడి చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో 1 by 1 4 రకాల కూరగాయలు వేసాను. అలాగే కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇలా 4 వేసుకున్న తర్వాత దీంట్లో కల్లుప్పు వేసానండి. నేను కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా పర్లేదు, టేస్ట్ సరిపడగా సాల్ట్ ఇప్పుడే వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచండి. 2 నిమిషాల తర్వాత చూసారా వాటర్ అంతా ఎలా వస్తుందో మనం సాల్ట్ వేయడం వల్ల. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో టేస్ట్కి సరిపడినంత చింతపండు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ కలిపి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూడండి వాటర్ అంతా ఇలా దగ్గరగా అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉంచండి, సరిపోతుంది. ఇలా వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలా, అలాగంటేనే మన పచ్చడి టేస్ట్ బాగుంటుంది కదా. చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, నేనైతే మూత పెట్టకుండా అలాగే ఉంచాను. ఆవిరైపోయింది మొత్తం వాటర్ అంతా. ఇలా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన దాన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా చేసుకోండి. మనం పచ్చడి ఎప్పుడు చేసినా సరే కొంచెం బరగ్గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను పోపు వేస్తున్నానండి. పోపు వేసుకోకపోయినా పర్వాలేదు. అదే కళాయి తీసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పప్పులు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. దీంట్లో నేను చిటికెడు పసుపు వేసాను. ఇలా వేగిన దాంట్లోనూ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి మిక్స్ చేసుకోవడం అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పచ్చడి వేసుకోవాలి అందులోనూ. అంతేనండి, కలిపేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ మిక్సింగ్ పచ్చడి రెడీ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా ఇంతకుముందు చేసి ఉంటే కామెంట్ చేయండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.